Hello friends, hi. Welcome back to our channel, The Premier English. Friends, for the past few days, we are learning uses of get. In this video, we are going to understand in what case we use get. Let us get into topic. In the meaning of necessity, అంటే అవసరం, ఏదైనా ఒక పని చేయాల్సిన అవసరం ఉంది, ఏదైనా ఒకటి కొనాల్సిన అవసరం ఉంది, ఎవరినైనా కలవాల్సిన అవసరం ఉంది, ఇలాంటి సందర్భంలో కూడా మనం గెట్ని యూజ్ చేస్తాం అనమాట. అయితే ఇక్కడ మనం హ్యావ్ గాట్తో యూజ్ చేస్తాం. గెట్ని హ్యావ్ గాట్తో యూజ్ చేస్తాం. హ్యావ్ పక్కన V3 తీసుకోవాలి కాబట్టి హ్యావ్ గాట్. షీ హ్యాస్ గాట్, హీ హ్యాస్ గాట్, ఐ హ్యావ్ గాట్, దే హ్యావ్ గాట్. అంటే ఏ మీనింగ్లో చేయాల్సిన అవసరం ఉంది, చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పే సందర్భంలో. ఇక్కడ మీనింగ్ ఏంటంటే హ్యావ్ గాట్ టు ఆ తర్వాత వెర్బ్ ఎప్పుడు బేస్ ఫామ్లో తీసుకుంటాం. అంటే హ్యావ్ గాట్ టు మీనింగ్ ఏంటి, హ్యావ్ టు అని. హ్యావ్ టు ఏ సందర్భంలో ఉపయోగిస్తాం, చెయ్యాలి అని చెప్పే సందర్భంలో. అలాగే హ్యావ్ టు బదులు హ్యావ్ గాట్ టు వాడచ్చు. హ్యావ్ టు బదులు హ్యావ్ గాట్ టు వాడతాం. అయితే ఐవుయుదేలకు హ్యావ్ గాట్ టు, హీ షీట్లకు హ్యాస్ గాట్ టు యూజ్ చేస్తాం. ఓకే, ఒక 4 ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ గాట్ టు గెట్ ఎ గుడ్ జాబ్. మీకు జాబ్ లేదు, సలహా ఇస్తున్నాను, మీరు జాబ్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, తెచ్చుకోవాలి అవసరం. సో ఆ అవసరాన్ని ఎలా చెప్తున్నాను, యూ హ్యావ్ గాట్ టు గెట్ ఎ గుడ్ జాబ్. ఇక్కడ హ్యావ్ గాట్ టు బదులు హ్యావ్ టు యూజ్ చేసుకోవచ్చు, అర్థం మారదు. అంటే ఏంటి, హ్యావ్ టు బదులు హ్యావ్ గాట్ టుని కూడా యూజ్ చేస్తాం. అంటే హ్యావ్ టు అని చెప్పాల్సిన సందర్భంలో కూడా గెట్ని యూజ్ చేసి మనం హ్యావ్ గాట్ టు అంటున్నాం. అది ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, ఐ హ్యావ్ గాట్ టు లెర్న్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి ఉంది. అంటే ఏంటి, నాకు ఇంగ్లీష్ రాదు, నేర్చుకోవాలి. ఐ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పే బదులుగా ఐ హ్యావ్ గాట్ టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ హ్యావ్ గాట్ అంటున్నాం కదా అని ప్రజెంట్ పర్ఫెక్ట్ కాదు, ప్రజెంట్ పర్ఫెక్ట్ కాదు, ఇప్పుడు చెప్తున్నాం తర్వాత చెయ్యాలి అని, అంతేగాని ఇక్కడ హ్యావ్ గాట్ అని వాడుతున్నాం కదా, ఇది పాస్ట్ కాదు, ఫ్యూచర్ని తెలియజేస్తుంది, ప్రజెంట్ని కూడా తెలియజేస్తుంది. అది ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, షీ హ్యాస్ గాట్ టు ఇంప్రూవ్ హర్ కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే ఆమె ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్ లోగా ఉన్నాయి, ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. దాన్ని మనం ఎలా చెప్తున్నాం, షీ హ్యాస్ గాట్ టుతో చెప్తున్నాం. షీ హ్యాస్ గాట్ టు ఇంప్రూవ్ హర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఆమె తన కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాస్ గాట్ బదులు ఏం చెప్పొచ్చు, హ్యాస్ టు అనొచ్చు. షీ హ్యాస్ టు అని కూడా చెప్పొచ్చు, అర్థం మారదు, సందర్భము సేమ్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, దే హ్యావ్ గాట్ టు పార్టిసిపేట్ ఇన్ టుమారోస్ కాంపిటీషన్. రేపటి కాంపిటీషన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది, పార్టిసిపేట్ చేయాలి. ఓకే, ఇక్కడ హ్యావ్ గాట్ బదులు దే హ్యావ్ టు పార్టిసిపేట్ అని కూడా అనొచ్చు. అంటే హ్యావ్ టు వాడాల్సిన సందర్భంలో హ్యావ్ గాట్ టు వాడచ్చు అనమాట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కాదు, ప్రజెంట్ని ఫ్యూచర్ని తెలియజేస్తుంది. అలాగే హ్యావ్ గాట్ అంటున్నాం కదా అని ఇది పాస్ట్ టెన్స్ కాదు, ఓకే. నెక్స్ట్ ఐదోదేంటి, ఐ హ్యావ్ గాట్ టు వేకప్ టుమారో. వేకప్ ఎర్లీ టుమారో. రేపు ఉదయం ఎర్లీగా లేవాల్సిన అవసరం ఉందంటే రేపు ఉదయం ఎర్లీగా లేవాలి. దీన్ని హ్యావ్ టుతో కూడా చెప్పచ్చు. ఐ హ్యావ్ టు వేకప్ ఎర్లీ టుమారో, ఐ హ్యావ్ టు వేకప్. దాని బదులు ఐ హ్యావ్ గాట్ టు వేకప్ ఎర్లీ టుమారో. రేపు ఉదయం ఎర్లీగా లేవాల్సిన అవసరం ఉంది, రేపు ఉదయం ఎర్లీగా లేవాలి అని చెప్పాల్సిన సందర్భంలో ఈ హ్యావ్ గాట్ టుని యూజ్ చేసామన్నమాట. అర్థమవుతుంది కదా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకటి హ్యావ్ గాట్ టు తర్వాత వెర్బ్ ఎప్పుడూ బేస్ ఫామ్, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, హ్యావ్ గాట్ అంటున్నాం కదా అని చెప్పి ఇది పాస్ట్ టెన్స్ కాదు, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కాదు, ప్రజెంట్లోనూ ఫ్యూచర్లోనూ కంఫర్టబుల్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మూడోది ఏంటి, హ్యావ్ టు వాడాల్సిన సందర్భంలో హ్యావ్ గాట్ టు మర్చిపోకూడదు, హ్యావ్ గాట్ టు అంటున్నాం. ఓకే, హ్యావ్ టుని వాడాల్సిన సందర్భంలో హ్యావ్ గాట్ టు వాడుతున్నాం. ఈ 3 సందర్భాల్లో మనం హ్యావ్ గాట్ టుని యూజ్ చేస్తున్నమాట. ఏ అర్థంతో, ఒక పని చేయాల్సిన అవసరం ఉంది, ఒక పని చేయాలి అని చెప్పే సందర్భంలో. అర్థమైంది కదా. ఇవి తెలుసుకోవడమే కాకుండా యూజ్ చేస్తూ ఉండాలి, సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా యూజ్ చేయాలి. అప్పుడే మనకు సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవుతూ ఉంటాయి, కన్వర్జేషన్లో మనకు ఆటోమేటిక్గా
వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట సెంటెన్సెస్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.